హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు సమ్మర్లో అసలు చాలా రోజులు అయింది కదా నేను గార్డెన్ మీకు చూపించాక. నేను చాలా చేంజెస్ చేశాను. మళ్ళీ చాలా కూరగాయ మొక్కలు పెట్టాను, కానీ ఎండలకి అసలు వీడియోస్ ఏం తీయట్లేదు. వచ్చిన కూరగాయలన్నీ కూడా మేము తీసుకెళ్ళి వండేసుకుంటున్నాము. సరే, ఈ రోజైతే ఒక గార్డెన్ వ్యూ మీకు అట్లా చూపించేస్తాను. నేను చక్కగా మొక్కలన్నీ పెరిగాయి. పళ్ళ మొక్కలు అయితే చాలా వరకు తీసేసాను కదా, అన్ని కూరగాయ మొక్కలే పెట్టాను. అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా వచ్చాయి మా గార్డెన్లో. మందారాలు కానీ, తర్వాత రోజెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. వాటన్నిటికీ చల్లదనం కోసం ఇవాళ ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ఫర్టిలైజర్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గార్డెన్లో ఉన్న దాంతోనే మనం ప్రిపేర్ చేసుకొని మొక్కలకి అప్పుడప్పుడు ఇస్తే కనుక రూట్ సిస్టమ్ అనేది చాలా చక్కగా స్ట్రాంగ్గా స్ప్రెడ్ అయిపోయి మొక్కలు చాలా బలంగా ఎదుగుతాయి. ఏవైనా డిసీజెస్ ఉన్నా కూడా, అంటే ఏవైనా రోగాలు ఉన్నా అన్నీ మటుమాయం అయిపోతాయి అన్నమాట మొక్కలకి. చాలా మంచి ఫర్టిలైజర్ అది. చాలా లాంగ్ బ్యాక్ నేను మీకు షేర్ చేశాను. మళ్ళీ నేను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను కానీ షూట్ చేయట్లేదు యాక్చువల్గా. చలో మనం అది చూద్దాము. అండ్ బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు మా దగ్గర కొన్ని గార్డెన్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఎన్పీకే మిక్స్ అండ్ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, జీవామృతము, పంచగవ్య, ఇలా కాంబో ప్యాక్ ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సీడ్స్ చాలామంది అడుగుతున్నారు, మీ దగ్గర సీడ్స్ చాలా బాగుంటాయండి అండ్ చాలా లాంగ్ బీరకాయలు కానీ సొరకాయలు కానీ చాలా చక్కగా వస్తాయి కావాలని అడుగుతున్నారు. అంటే ఓల్డ్ అన్నీ, అంటే పాత విత్తనాలు నేను ఎప్పుడు పంపించాను, అవన్నీ కూడా డిస్పోజ్ చేసేసి ఫ్రెష్గా ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో అన్నీ వచ్చాయండి. జూన్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ విత్తనాలు మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైనా కావాలంటే కనుక వాట్సాప్కి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు లిస్ట్ అనేది షేర్ చేస్తాను, మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అలాగే మా దగ్గర పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వాటి కోసం కూడా మీరు ఇక్కడ వాట్సాప్ లింక్ పెడుతున్నాను, మీరు లాగిన్ అయ్యి అక్కడికి వెళ్ళి మీరు క్యాట్లాగ్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, చలో ఒక్కసారి గార్డెన్లో మీకు జస్ట్ మా ఫ్రూట్ ప్లాంట్స్ అవి కూడా అన్నీ చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా గులాబీలు, తర్వాత మల్లె మొక్కలు చాలా పెట్టాను. అండ్ సపోటా చూసారా, పాల సపోటా. ఇది ఒక చిన్న డ్రమ్లోనే పెట్టానండి నేను. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, అసలు విపరీతమైన కాయలు. భలే స్వీట్గా ఉంటాయి ఇవి, చాలా స్వీట్గా ఉంటాయి. అండ్ కాయ సైజు కూడా చూసారా, మినిమం అంటే మంచి సైజ్ అయితే వస్తుందండి. మామూలుగా ఇవేంటంటే చెట్టు మీదనే మాగిపోతూ ఉంటాయి, మేము మాగిపోయిన తర్వాత తింటూ ఉంటాము. కొన్ని అయితే పక్షులు కూడా తినేస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ మొక్క అయితే. అండ్ ఇది మా మల్లె మొక్క. ఇది ఆల్రెడీ వచ్చాయండి, వచ్చి మొగ్గలన్నీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అవి. నేను ఇంకా ప్రూన్ కూడా చేయలేదు, కానీ అవే మళ్ళీ బ్రాంచెస్ చూడండి ఎట్లా పెరిగి చక్కగా మళ్ళీ బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది జామ మొక్క. మీకు జస్ట్ వండర్ అవుతారు ఎన్ని కాయలు వచ్చింటాయి, ఒక 100 కాయలు ఉంటాయండి. ఇది మనం చూడండి, ఇది కుండీలో పెంచుకుంటున్నటువంటి మొక్కనే. 2 బ్రాంచెస్ అయితే వచ్చాయి కదా, ఇవన్నీ చూడండి. ఇవైతే కొంచెం సైజ్ వచ్చాయి కానీ ఇంకా అన్ని పిందెలు ఉన్నాయి. బ్రాంచ్కి చూడండి ఇవన్నీ కాయలే. ప్రతి కొమ్మకి కూడా బోలెడన్ని కాయలు వచ్చాయి. ఇవ్వండి ఈ బ్రాంచ్ చూసారు ఎన్ని వచ్చాయో చూడండి. ఇవన్నీ బ్రాంచెస్. ఎక్కువ బ్రాంచెస్ వస్తే మనం కాయలు అనేవి ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. ఇవ్వండి అదంతా కూడా ఇట్లా వెళ్ళిపోయింది మొక్క. చాలా కాయలు ఉన్నాయి, జామకాయలు. ఇదైతే పారిజాతం మొక్క అండి, చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇవన్నీ రోజెస్ అనమాట, ఇవి నాటు గులాబీలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇవి అయిపోగానే మళ్ళీ మొగ్గలు వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మందారాలు పెట్టాను ఇటు సైడ్. ఇవన్నీ చాలా మందారాలు. ఇది మా సపోటా. అలాగే చూడండి గులాబీలు అయితే అసలు ఎప్పటికీ పూస్తూనే ఉన్నాయి చక్కగా, చాలా కలర్ఫుల్గా వస్తున్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే తయారు చేసి ఇద్దాము. నేనైతే మా గార్డెన్లో నేను కూరగాయ మొక్కలైనా, పళ్ళ మొక్కలైనా, అలాగే ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా నేను యూస్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే, ముఖ్యంగా నేను ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. తెలుసు కదా మీకు, ఎన్పీకే మిక్స్. ఇదేంటంటే మొక్క గ్రోత్ బాగుంటుంది. అండ్ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదంటే ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి. అలాగే ఇంకొకటి తీసుకురాలేదు, ఆర్గానిక్ బోన్ మీల్, అది వేరు వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. ఆవు మూత్రము, ఆవు పేడ అండ్ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, వీటితో తయారు చేసినటువంటి పంచగవ్య, అలాగే ఆవు మూత్రము, ఆవు పేడతో మట్టితో తయారు చేసినటువంటి జీవామృతము. ఈ 2 కూడా మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేస్తాయి సాయిల్లో. సో ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను.
ఇవి మా దగ్గర దొరికేటటువంటి కాంబో ప్యాక్ అనమాట. మంచి ప్రైస్లో మీకు వస్తుంది. అలాగే మా దగ్గర ఇంకా కొన్ని పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. అందులో ముఖ్యంగా న్యాచురల్గా మనము కలరెంట్ కోసము హెర్బల్ హెన్నా, ఇండిగో యూస్ చేస్తాము. ఈ 2 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి 2 ఖచ్చితంగా మనం యూస్ చేస్తేనే అది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే 2 రకాల షాంపూలు ఉన్నాయండి. రీటా హెర్బల్ షాంపూ అయితే ఎంత ఇష్టమో అందరికీ. అలాగే దాంతోపాటు రోజ్మేరీ షియా బటర్ షాంపూ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే 3 రకాల హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి. అవి ఒకటి ఆనియన్ హెయిర్ ఆయిల్, ఒకటి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, అలాగే 18 హెర్బ్స్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. భృంగరాజ్ ఏంటంటే అన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవటానికి, అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి యూస్ చేస్తారు. రోజ్మేరీ హెయిర్ ఆయిల్ హెయిర్ రీగ్రోత్ కోసం అనమాట. ఇవి కూడా ఉన్నాయి. అండ్ వాటితో పాటు హెయిర్ స్ప్రే ఉందండి. రోజ్మేరీ ఆక్ అంటారు, రోజ్మేరీ వాటర్, ఇది మనం స్ప్రే చేసుకోవాలి జుట్టుకి. అండ్ అలాగే కొంతమంది షాంపూ ఇష్టపడని వాళ్ళు షాంపూ పౌడర్ యూస్ చేస్తుంటారు. శీకాకాయ, రీటా అండ్ వీటన్నిటితో ఉసిరి, వీటితో తయారు చేసినటువంటి పౌడర్ అనమాట. ఇది అమ్మమ్మల కాలంలో మనం అలాగే అప్లై చేసుకునే వాళ్ళం. అలాగే మొరింగాతో తయారు చేసిన మొరింగా, తర్వాత హైబిస్కస్, బ్రహ్మి, ఆమ్లా, వీటితో తయారు చేసినటువంటి ప్రోటీన్ మాస్క్, హెయిర్ ప్రోటీన్ మాస్క్ మా దగ్గర దొరికేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది సహజ కుంకుమాది తైలము. ఇది ఫస్ట్ అప్లికేషన్కే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. యాక్చువల్గా చాలా అంటే ఇది ప్యూర్ ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసిందనమాట. అసలు ఇలా చేతుల్లో రాసుకుంటుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇది కూడా అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా. అసలు ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. ఓకే, ఇవైతే మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్. ఇవి కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీకు కావాల్సిన మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా నాటు గులాబీలే. అండ్ అన్నీ చక్కగా ఎండాకాలము మొక్కలు అయితే చాలా బాగా వస్తాయి. ఉసిరి చెట్టు అండి ఇది. ఇదేమో ఆల్ మసాలా, చాలా బాగుంది కదా. ఇది చూడండి, వీటికి కూడా ఫ్రూట్స్ వస్తున్నాయి, రేగిపల్లివి. అయితే మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడానికి అలోవీరా కలెక్ట్ చేసుకున్నాము. అలోవీరా ఖచ్చితంగా మీరు గార్డెన్లో వేసుకోవాలి. మొక్కలకి ఫెర్టిలైజర్ చేయొచ్చు. తర్వాత ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా కూడా అలోవీరా అనేది చక్కగా క్యూర్ చేస్తుంది. నేను ఈ ఫర్టిలైజరు ప్రతి మొక్కకి ఎక్కువగా, ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాను. ఈ 2 సరిపోతాయి. పైన పెంచితే ఎండ బాగా వస్తే కనుక ఇదిగోండి అలోవీరా చాలా చక్కగా వస్తుందండి. నేను కింద కూడా కుండీల్లో పెంచుతూనే ఉంటాను. ఎప్పుడు కట్ చేసి దేనికొక దానికి యూస్ చేస్తూ ఉంటాను. అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. అన్ని మొక్కలకి ఫెర్టిలైజర్గా ఇవ్వచ్చు. తర్వాత ఏమైనా స్కిన్ మీద ర్యాషెస్ ఉన్నా అట్లాంటి వాటికి కూడా ఇది అలోవీరా కలబంద అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది అలోవీరా కదా, కలబంద కదండి. కలబంద ముఖ్యంగా వేరు వ్యవస్థని చాలా బలంగా చేస్తుంది. చనిపోయే మొక్కను కూడా బ్రతికిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది మొక్కలకి ఇది. సో దీన్ని మనం ఎప్పుడు కూడా దీనికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి సింపుల్. అసలు ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడం కూడా సమ్మర్లో చల్లగా మొక్కలకి మీరు కూడా తయారు చేసి ఇవ్వండి. జస్ట్ నేనైతే డైరెక్ట్గానే వేస్తాను. ముళ్ళులు ఒకటి ఉంటాయి కాబట్టి మనకు కలపడానికి రాదు కదా, ఇది ఒక్కటి తీసేస్తాను నేను. ఇట్లా సైడ్ నుంచి తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసి, మీరు ఏదైనా మొక్క బాగా ఎండిపోతుంది, షాక్లోకి వెళ్ళింది, అలాంటి మొక్కలు ఉన్నా కూడా మీరు కలబందతో తయారు చేసినటువంటి ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి, అవి చక్కగా మళ్ళీ బ్రతికేస్తాయి. ఎండిపోయిన చెట్టుకు కూడా చిగుర్లు వస్తాయి. అంత అద్భుతమైన ఔషధం, దివ్య ఔషధం. ఇది మొక్కలకే కాదు మనకు కూడా. డైలీ కలబంద జస్ట్ ఇలా కట్ చేసుకొని కూడా ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా ఏవైనా మచ్చలు ఉన్నా ఉన్నా కూడా అన్నీ పోతాయి. తర్వాత చాలా అంటే చాలా షైనీ అవుతుంది ఫేస్. అలా దివ్య ఔషధం అనమాట. సో ఇంటింటికి ఒక కలబంద, ఏ మొక్కలు ఉన్నా లేకుండా కలబంద మొక్క పెట్టుకోవాలి. ఓకే, ఇలా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని నేనైతే ఒక 4 లీటర్స్ వాటర్ తెచ్చానండి బకెట్లో. ఇవేంటంటే మిక్సీ బట్టి కూడా పోయొచ్చు. మనకు మిక్సీ పట్టే టైం లేదు అని అనుకుంటే కనుక
ఇట్లా పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి మొక్కలన్నిటికీ ఇలాగే పీసెస్ వాటిలో మనం స్మాష్ చేసిన తర్వాత పీసెస్ తోటే మనం డైరెక్ట్గా మొక్కకి ఇవ్వచ్చు అనమాట. అలాగే పోసేయచ్చు. నేత అలాగే ఇచ్చేస్తాం. చల్లగా ఉంటుంది మొక్కలు. వాటికి కూడా కొంచెం కావాలి. సో మనం ఇలా వాటర్లోకి వేసేసుకుందాము. వేసేసిన తర్వాత చక్కగా కొంచెం ఎక్కువ కలిపాను, ఎందుకంటే గార్డెన్లో మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఒక చిన్న గ్లాస్ ఇచ్చినా సరిపోతాయండి. రూటింగ్ ఫెర్టిలైజర్ కదా. మొక్కలు అనేవి చాలా చక్కగా చల్లగా ఉంటుంది. అసలు ఎండాకాలం ఎంత ఎండలు ఉన్నాయో, ఎంత వాటరింగ్ చేసినా కూడా మొక్కలు తట్టుకోలేకపోతున్నాయి. మా గార్డెన్లో మేము ఏమీ గ్రీన్ షేడ్ నెట్ ఇలాంటివి ఏం వేయలేదు, కానీ ఈసారి కొంచెం ఎండుగడ్డి కలిపి పెట్టామన్నమాట. అన్ని మొక్కలు ఎండుగడ్డి సాయిల్ మిక్సింగ్లో ఎండుగడ్డి కూడా కలిపాం కాబట్టి దానివల్ల మొక్కలు అనేవి బాగా అంటే తడిగా ఉంటున్నాయి. లేకపోతే ఎండుటాకులు, తర్వాత కార్డ్బోర్డ్ పీసెస్ ఇలాంటివి వేసినా కూడా చల్లగా ఉంటుంది మొక్కకి. అంతే. ఇలా మనము చక్కగా వీటిని స్మాష్ చేసిన తర్వాత చూడండి వాటర్ అంతా ఇట్లా గమ్మిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ ఉంటాయి కదా, ఈ పీసెస్ని మనము అట్లనే మొక్క మొదట్లో పోయొచ్చు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes అట్లా పక్కకు పెట్టేద్దాం. తర్వాత 30 minutes అయ్యాక మనము మొక్కకి ఇవ్వచ్చు అనమాట. ఈ లోపల గార్డెన్లో ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాం. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక, అంటే టైం లేకపోతే నేను హాఫ్ అన్ అవర్లోనే ఇస్తున్నాను, కానీ యాక్చువల్గా మీరు ఓవర్ నైట్గా వేస్తే బాగుంటుందండి. చూడండి ఎలా ప్రిపేర్ అయిందో. అంతా హాఫ్ అన్ అవర్కి మంచి గమ్మిగా అయిపోయింది. చూడండి. మనం ఇలాంటి తయారు చేసి ఏమైనా గార్డెన్లో పనులు ఉంటే కూడా చేసేసుకోవచ్చు. ఆ లోపల ఇది టైం అయిపోతాయి కదా, హాఫ్ అన్ అవర్. సో చక్కగా మొక్కలకి ఇవ్వచ్చు. ఒక చిన్న మొక్కలకి జస్ట్ నేను ఇదిగోండి అలోవెరాతో సహా నేను మొక్కలకి ఇస్తున్నాను. కనకాంబరం మొక్క చూడండి, ఎల్లో కనకాంబరాలు ఎంత చక్కగా వచ్చాయో. విత్తనాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు గుర్తు చేస్తే కనుక పంపిస్తా. ఇదిగోండి గులాబీ మొక్కకి, తర్వాత మల్లె మొక్కకి, ఇక్కడ కూడా ఉన్నాయి మన మొక్కలు. ఇదిగోండి గులాబీలు. ఇక్కడ గులాబీ మొక్క ఉంది. అన్ని మొక్కలకి కొద్దిగా చూడండి. మందార మొక్కకి, ఈ మందార మొక్కకి ఇట్లాంటి పిండి నల్లి కనిపిస్తే కనుక దీన్ని ఇక్కడికి కట్ చేసి తీసేయాలి. చూడండి ఇది ఎంత వచ్చిందో. మనం ఇనిషియల్ స్టేజ్లోనే కనుక ఇట్లా రిమూవ్ చేసేస్తే కనుక మొక్క చక్కగా పెరుగుతుంది. ఒకసారి నాటు గులాబీ మొక్క తీద్దాం. సో ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను. మీరు కూడా ఈరోజే ఈ మొక్కను తయారు చేసి ఈ మొక్కలకన్నిటికీ కూడా ఈ ఫెర్టిలైజర్ తయారు చేసి ఇవ్వండి. చాలా సింపుల్ ఫెర్టిలైజర్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్న భవంతు.